హాయ్ అండి. మొన్న మనం ప్రిపేర్ చేసిన పుదీనా సబ్బులండి ఇవి. పుదీనా కొంచెం వేపాకు వేసి తయారు చేసినవి ఇవేమో సున్నిపిండితో తయారు చేసిన సబ్బులండి. నెక్స్ట్ ఇదేమో దాదాపు ఒక 2 సంవత్సరాల క్రితం తయారు చేసిన ఇదే అండి, మన పుదీనా ఆకులతో చేసిందే ఇది. బట్ ఏంటంటే ఇది జ్యూస్ చాలా పలచగా తీసి చేశానమాట. దీనిలో వేపాకు కూడా కలిసింది. ఓకే ఫ్రెండ్స్, జనరల్గా మనం ఏంటంటే గ్లిజరిన్ సోప్ బేస్తో తయారు చేసిన సబ్బులు కొంచెం మెత్తగానే ఉంటాయండి, మరీ గట్టిగా రాళ్ళలాగా ఏమీ అవ్వవన్నమాట. సో ఇవి మాయిశ్చరైజింగ్ సోప్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకునే గ్లిజరిన్ సోప్ బేస్ క్వాలిటీని బట్టి కూడా మనకి సబ్బులు వస్తాయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ సబ్బులు చర్మాన్ని మృదువుగా చేస్తాయండి. సో ఇవి కొంచెం మెత్తగానే ఉంటాయి, గట్టిగా రాళ్ళలాగా మనం రెగ్యులర్ సోప్స్ లాగా మాత్రం ఇవి అవ్వవండి. టుమారో మరొక సబ్బుతో మీ ముందుంటానండి.